దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఈ తల్లి చూడండి, మందిరంలో నాకు పరిచయం అయింది. పాపం చాలా మంచిది. ఏడిసి ప్రార్థన చేసుకుంటుంది. రేషన్ కార్డు కూడా లేదంట. మరి పాపం ఆధారం లేక బిడ్డలు ఉన్నా కానీ ప్రయోజనం ఏంటి? దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంది. ఈ తల్లిని చూడగానే నాకు ఎంతో బాధ కలిగింది. కారణం ఏంటంటే ఇలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? ఫిబ్రవరి 13:16 ఉపకారమును ధర్మము చేయ మరిసిపోకుడి, అవి దేవునికి ఇష్టమైన యాగములు. అలా మనము మరి కొంతమందిని మనం ప్రేమిస్తూ ఉండాలి, వారికి సహకరిస్తూ ఉండాలి, వారి కోసం ప్రార్థించాలి. ఈ తల్లి కోసం నేను చాలా ప్రార్థన చేశాను. మరి తల్లికి నా దగ్గర ఉన్న కొద్ది సహాయం అందిస్తున్నాను. ఇక తీసుకో, డబ్బులు తీసుకుని భోజనం చేసి వెళ్ళు. ఏం చేస్తా? భోజనం చేసి వెళ్ళు. భోజనం చేస్తా కదా, భోజనం చేసి వెళ్ళు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మంచిది. ప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇగో దేవుని యొక్క మందిరంలో నాకు పరిచయం అయింది తల్లి. మనము క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. మనం ఇతరులకి మన ప్రేమను పంచిపెట్టాలి. అదే కదా ప్రభు కోరుకున్నది. ఆమేన్.